చందమామ కథ. గూని పెళ్లి కొడుకు. పూర్వం హంసలదేవిని ఒక రాజు ఏలుతుండేవాడు. ఆ రాజుకు ఇందుమతి అని ఒక్కతే కుమార్తె ఉండేది. ఆ పిల్ల అస్తమానం దాది వెంట తోటలో తిరుగుతూ అక్కడ తాను చూసే ప్రతిపక్షిని గురించి, జంతువుని గురించి ఆమెను అడిగి తెలుసుకుంటూ ఉండేది. ఇందుమతి ఒకనాడు ఒక తొండను చూసింది. ప్రళయానికి ముందు ఈ తొండలు కొండలంతగా పెరిగేవని, వాటిని మొయ్యలేనని భూదేవి మొరపెట్టుకుంటే బ్రహ్మదేవుడు వాటిని పెరగకుండా చేశాడని దాది ఆమెకు కథ చెప్పింది. ఇందుమతి ఆ తొండను పట్టుకొని తీసుకుపోయి తండ్రి ఒడిలో వేసింది. పరధ్యానంలో ఉన్న రాజుగారు దడుచుకున్నారు. తర్వాత ఆయనకు కూతురి మీద పట్టరాని ఆగ్రహం వచ్చింది. అమాయకురాలైన ఇందుమతి కిలకిలా నవ్వి, ఇంత చిన్న తొండను చూసే దడుచుకున్నావే, ఇది పెరిగి చాలా పెద్దదైతే అప్పుడేం చేస్తావు అని తండ్రిని వేలాకోలం పట్టించింది. ఈ తొండ నీ అంత పెరిగేదాకా నీకు పెళ్లి చేయను, ఏం చేస్తానో తెలిసిందా అని రాజు హుంకరించాడు. అదేం మాట మహారాజా, చిన్నపిల్ల ఏదో తెలియక చేసింది, క్షమించండి అన్నారు మంత్రులు వాళ్ళు. రాజు మరింత బిర్రబిగిసి, నా నోటంట వచ్చిన మాట జరిగి తీరవలసిందే అన్నాడు. రాజు ఇలా అన్నట్టు విని దాది ఇందుమతిని కౌగిలించుకొని, నా చిట్టి తల్లికి ఇంకా పెళ్లి కాదు కామాలు అని ఏడ్చింది. ఏడవకు పిన్ని, తొండ పెద్దదవుతుందిగా అన్నది ఇందుమతి. పెద్దది కాదు తల్లి, బ్రహ్మశాపం ఉందిగా అన్నది దాది. అది మొదలు ఇందుమతి ప్రతిరోజు, ఓ బ్రహ్మదేవుడా, నా ప్రార్థన ఆలకించి తొండ మీద నీ శాపం తీసిపారేయి, అది నా అంత పెరిగేట్టు చెయ్యి అని రహస్యంగా ప్రార్థించేది. బ్రహ్మదేవుడు శాపమే తీసేశాడో, లేక ఆ తొండ మామూలు తొండల వంటిది కాదో, అది రోజురోజుకు ఒక్కొక్క అంగుళం చొప్పున పెరుగుతూ ఇందుమతికి యుక్త వయసు వచ్చేసరికి పెద్ద ముసలి ప్రమాణానికి పెరిగింది. ఇది చూసి రాజుగారు లోపల చాలా సంతోషించాడు. ఆయన కోపావేశంలో నోరు జారి కూతుర్ని అంత మాట అనేశాడే గాని ఆ మాట నిలబెట్టుకోవలసి వస్తుందేమోనని ఆయన చాలా భయపడ్డాడు. ఒకనాడు మంత్రి వచ్చి రాజుతో, మహారాజా, అమ్మాయి గారి పెళ్లి విషయం ఏం ఆలోచించారు అని అడిగాడు. అమ్మాయి పెంచిన తొండను చంపించి దాని గుండెకాయ పైకి తీయించండి, అమ్మాయి పెళ్ళి అని అన్ని దేశాలకు ఆహ్వానాలు పంపండి, వచ్చిన వారిలో ఆ గుండెకాయ ఏ జంతువుదో సరిగ్గా చెప్పిన వారికి అమ్మాయినిచ్చి చేద్దాం, ఎంతో తెలివిగలవాడైతే తప్ప కనుక్కోలేడు అన్నాడు రాజు. ఆ ప్రకారమే మంత్రి తొండను చంపించి దాని గుండెకాయ భద్రంగా బయటికి తీయించి ఒక గాజు జాడీలో పెట్టించాడు. తర్వాత ఇందుమతి పెళ్లికి మంచి రోజు నిర్ణయించి దూరదేశాల వాళ్ళు కూడా రావటానికి తగినంత వ్యవధి ఉండేటట్టుగా ఆహ్వానాలు పంపాడు. రాజకుమార్తె వివాహానికి రాజు చేసిన ఆలోచన గురించి వినగానే దాదీకి చాలా చిరాకు వేసింది. ఈ రాజుగారికి ఆగ్రహం వచ్చినా చిక్కే, అనుగ్రహం వచ్చినా చిక్కే. ఆ గుండెకాయ తొండదని భూప్రపంచంలో ఎవడైనా కనుక్కోగలడా? పిల్లదానికి పెళ్లి కాకుండా ఉండేటందుకే ఆయన ఈ పని చేసినట్టుగా ఉంది అనుకున్నదామె. పెళ్లి దగ్గర పడింది. దేశదేశాల నుంచి అతిథులు వచ్చి దిగుతున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విడిదికి వెళ్ళి దాది ఒక్కొక్కరినే చూసింది. ఒక్కరూ ఆవిడకు నచ్చలేదు. అందరూ అందరే. ఒక్కరూ మా ఎందు కాలి గోరుకు సమం కారు అనుకున్నది దాది. ఇంతలో చిలకలదీవి రాజకుమారుడు వేంచేశాడు. మిగిలిన వారి మధ్య అతడు చుక్కల్లో చంద్రుడల్లే ఉన్నాడు. మంచి అందగాడు, ఇందుమతికి ఈడైనవాడు, బుద్ధిమంతుడు. ఎలాగైనా రాజకుమార్తెను అతడు చేసుకునేటట్టు చూడాలని దాది నిశ్చయించుకున్నది. ఆమె అంతఃపురానికి తిరిగి వెళ్ళి అక్కడ పనిచేసే 4 గూని వాళ్లలో నమ్మకమైన వాణ్ణి ఒకరిని పిలిచి, ఓరి, రేపే రాజకుమార్తె స్వయంవరం, విడిదిలో ఉండే వాళ్ళందరినీ పిలిచి గాజు జాడీలో ఉండే గుండెకాయ చూపించి అది ఏ జంతువుదో కనుక్కోమంటారు. కనుక్కున్న వాళ్ళకి అమ్మాయి గారినిచ్చి పెళ్లి చేస్తారు. అందుచేత నువ్వు ఏం చేయాలంటే, ఈ రాత్రి నువ్వు అతిథులందరూ ఉన్న విడిదికి పోయి ఎలాగైనా చిలకలదీవి రాజకుమారుణ్ణి కలుసుకొని ఆయనతో రహస్యంగా జాడీలో ఉండే గుండె తొండదని చెప్పు. ఈ పని చేసుకువచ్చావంటే నీకు మంచి ఇనామిస్తాను, రహస్యం మరొకరికి తెలియనిచ్చావో నీ తల తీయించేస్తాను అన్నది. గూనివాడు సరేనని తల ఊపాడు. కానీ వాడు ఆ రాత్రి విడిదికి వెళ్ళలేదు. చిలకలదేవి రాజకుమారుణ్ణి కలుసుకోనూ లేదు.
అంతమంది అతిథుల్లో ఆ రాజకుమారుణ్ణి పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఈ రహస్యం చెప్పటం చాలా కష్టమైన పని. అది కూడా కాక గూనివాడికి దుర్బుద్ధి పుట్టింది. రాజకుమార్తెను పెళ్లాడటానికి అవసరమైన రహస్యం తనకు తెలిసినప్పుడు దాన్ని మరొకరికి చెప్పటం దేనికి? ఆమెను తానే పెళ్లాడవచ్చుగా. అందుచేత వాడు ఆ రాత్రి విడిదికి వెళ్ళటానికి బదులు ఇంటికి వెళ్ళి పడుకొని హాయిగా నిద్రపోయాడు. మర్నాడు అతిథులందరూ రాజభవనానికి వచ్చారు. రాజుగారు వారందరికీ గాజు జాడి చూపించి, ఇందులో ఉండే గుండెకాయ ఏ జంతువుదో కనుక్కున్న వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేయటమే కాక అర్ధరాజ్యం కూడా ఇస్తాను అని చెప్పాడు. ఎవరికి తోచిన జంతువు పేరు వారు చెప్పారు. కుక్క కన్నా చిన్న జంతువు పేరు ఎవరూ చెప్పలేదు. కొందరు దాన్ని ఏనుగు గుండెకాయ అని కూడా చెప్పారు. అందరి వంతు అయిపోయాక గూనివాడు ముందుకు వచ్చి, మహారాజా, ఆ గుండెకాయ ఏ జంతువుదో నేను చెబితే నాకు అమ్మాయి గారినిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం ఇస్తారా అని అడిగాడు. అన్నమాట తప్పేది లేదు, తెలిస్తే చెప్పుకో అన్నాడు రాజు. అది తొండగుండెకాయ అన్నాడు గూనివాడు. అందరూ గొల్లుమని నవ్వారు. రాజుగారు గంభీరంగా, నవ్వకండి, వాడు చెప్పినది నిజం. ఈ గుండెకాయ ఒక తొండది. అన్నమాట ప్రకారం ఈ గూనివాడికి మా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాం. అతిథులంతా ఉత్సవంలో పాల్గొని మమ్మల్ని ఆనందింపజేయ ప్రార్థన అన్నాడు. అప్పటికప్పుడే గూనివాడిని అలంకరించి పెళ్లి కొడుకుని చేశారు. ఆ తర్వాత విందు జరిగింది. విందులో అనేక వినోదాలు ఏర్పాటు చేశారు. అందులో గూనివాడి మిత్రులైన 3 గూనివాళ్ళు ఒక జట్టుగా వచ్చి హాస్యం చేసి అతిథులను కడుపుబ్బ నవ్వించారు. తర్వాత వాళ్ళు పెళ్లి కొడుకు వద్దకు వచ్చి, ఒరే, నువ్విప్పుడు రాజు అవుతున్నావు, రాజకుమార్తెను పెళ్లాడుతున్నావు, మంచి బహుమానాలిచ్చి మమ్మల్ని సంతోషపెట్టరా అని అడిగారు. గూనివాడికి కోపం వచ్చింది. వాడు తాను కూర్చున్న చోటు నుంచి లేచి వచ్చి 3 నడ్డి విరిగేట్టు తన్ని, గూని వెధవల్లారా, పొండి అవతలకి అన్నాడు. ఇదంతా చూస్తున్న రాజకుమార్తెకు ఆ గూనివాళ్ల మీద జాలి వేసి ఒక నౌకరుతో రహస్యంగా, వాళ్ళు 3 నా గదికి తీసుకుపో, నేను ఇప్పుడే వచ్చి వాళ్లకు బహుమతులు ఇస్తాను అని చెప్పింది. భోజనాలు ముగియగానే ఇందుమతి గబగబా మేడ మీదికి వెళ్ళి తన గదిలో ప్రవేశించింది. ఆమె కోసం గూనివాళ్లు వేచి ఉన్నారు. ఇందుమతి తలుపు గడియ పెట్టి గూనివాళ్ళకి ఇయ్యటానికి గాను తన పెట్టెలన్నీ తెరిచి నగలు బట్టలు పైకి తీయసాగింది. ఇంతలో బయట అడుగుల చప్పుడు వినపడింది. తలుపు మీద ఎవరో తట్టారు. ఎవరు వారు అన్నది ఇందుమతి. రాజుగారు పెళ్లి కొడుకు పలికారు. ఏమీ చేయటానికి పాలుబోక ఇందుమతి గూనివాళ్లను తన పెట్టెలలో పడుకోమని మూతలు వేసి తాళాలు బిగించింది. తర్వాత వెళ్ళి తలుపు తెరిచింది. ఇందుమతి తండ్రి, కాబోయే భర్త లోపలికి వచ్చారు. వాళ్ళు ఎంతకీ వెళ్ళలేదు. ఇందుమతికి తండ్రి చాలా పెద్ద ఉపన్యాసం చెప్పాడు. ఆడి తప్పటం తమ వంశంలో ఎన్నడూ లేదన్నాడు. తండ్రి మాట పాటించటం కూతురి విధి అన్నాడు. ఆడదానికి భర్తకు మించిన దైవం లేదన్నాడు. మహారాజుల్లో కూడా గూనివాళ్ళున్నారన్నాడు. సూర్యాస్తమయం కాబోయే వేళ వరకు ఇందుమతికి నీతులు బోధించి మహారాజు తన కాబోయే అల్లుడితో పెళ్లి ప్రయత్నాలు చూడబోయాడు. లగ్నం సరిగ్గా అర్ధరాత్రికి. వాళ్ళు వెళ్ళిపోగానే ఇందుమతి మళ్ళీ తలుపు మూసి పెట్టెలు తెరిచింది. కానీ అప్పటికే గూనివాళ్ళు ఊపిరి సలపక చచ్చిపోయారు. ఇందుమతి తన దాదీని పిలిపించి జరిగిందంతా చెప్పింది. దాది వెంటనే ఊళ్ళోకి వెళ్ళి ఒక ఆజానుబాహువైన వాణ్ణి పట్టుకొని, ఒరేయ్, ఒక రహస్యమైన పని నీ వల్ల కావాలి. రాజుగారి ఇంట్లో ఒక మూట ఉన్నది. దాన్ని చీకట్లో పట్టుకుపోయి సముద్రంలో పారేసి రావాలి. ముందు 10 రూపాయలు ఇస్తాను, పని పూర్తి చేసుకువచ్చాక మరో 20 రూపాయలు ఇస్తాను అన్నది. కట్టె కొట్టి బేడా పావలా సంపాదించుకునే ఆ పేదవాడికి ఇది చాలా మంచి బేరంగా కనబడింది. దాది వాణ్ణి వెంటబెట్టుకొని ఇందుమతి గదికి వచ్చింది. అక్కడ ఒక గోతం ఉన్నది. కట్టెలు కొట్టేవాడు దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. దాన్ని వాడు సముద్రంలో పారేసి మిగిలిన 20 రూపాయలు పుచ్చుకోవటానికి వచ్చాడు. కానీ వాడు వచ్చేసరికి గోతం ఎప్పటి చోటే ఉన్నది. ఈ గోతం చాలా జిత్తుల మారిది. నిన్ను ఏమార్చి తిరిగి వచ్చింది. ఈ మారైనా మోసపోకుండా దీన్ని సముద్రంలో పారేసిరా అన్నది దాది. ఈసారి కట్టెలు కొట్టేవాడు సముద్రం లోతుకు వెళ్ళి గోతాన్ని పారేసి వచ్చాడు.
కానీ వాడు వచ్చేసరికి మళ్ళీ గోతం యథాస్థానంలో ఉన్నది. కట్టెలు కొట్టేవాడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆ గోతాన్ని సముద్రం దగ్గరికి తీసుకుపోయి గోతం తెరిచి చూశాడు. లోపల ఒక గూనివాడి శవం కనిపించింది. చచ్చినట్టు నటిస్తావా, నీ జిత్తులు నా దగ్గర పారవు అంటూ ఆ శవాన్ని గోతంలో నుంచి పైకి లాగి తన చేగొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో పారేసి, ఇక రా, నీ ప్రజ్ఞ తెలుస్తుంది అంటూ ఖాళీ గోతం భుజాన వేసుకొని తిరిగి వచ్చాడు. వాడు రాజకుమార్తె గదికి వెళ్ళి మెట్లెక్కబోతుండగా వాడికన్నా ముందు మెట్లెక్కుతున్న గూని పెళ్లి కొడుకు కనిపించాడు. హారి, నీ కడుపుడొక ముక్కలు ముక్కలు చేసినా మళ్ళీ బతికి వచ్చావా, చూడు నిన్నీసారి ఏం చేస్తానో అంటూ కట్టెలు కొట్టేవాడు మెట్ల మీదుగా పరిగెత్తి పెళ్లి కొడుకును పట్టుకొని గొంతు పిసికేసి గోతంలో కుక్కి తీసుకుపోయాడు. తర్వాత వాడు ఇంటి పక్కనే చితి పేర్చి దానిమీద గూనివాన్ని గోతంతో సహా బూడిద చేసి ఆ బూడిదను సముద్రంలో కలిపి జామున్నర పొద్దు పోయి తిరిగి వచ్చి దాదీతో, అమ్మగారు చాలా శ్రమపడ్డాను, మంచి బహుమానం ఇప్పించండి అన్నాడు. ఇంతసేపు ఏం చేశావు అని దాది ఆశ్చర్యంగా అడిగింది. ఆ గూని కుంక 3 సార్లు పారేస్తే 4వసారి నాకన్నా ముందు తిరిగి వచ్చాడు. జరీ బట్టలు కట్టుకొని కులుకుతూ మెట్లెక్కి రావటం చూశాను. వాణ్ణి 4వసారి పట్టుకుపోయి ఇంత బూడిద చేసి సముద్రంలో కలిపివేసి మరీ వచ్చాను అన్నాడు కట్టెలు కొట్టేవాడు. ఈ మాటలు వినగానే దాదికి ఇందుమతికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. దాది వాడికొక వరహాల మూట ఇచ్చింది. రాజకుమార్తె తన మెడలో ఉన్న ముత్యాలహారం ఇచ్చేసింది. 1000 దన్నాలు పెట్టి వాడు వెళ్ళిపోయాడు. ముహూర్తం దగ్గర పడుతున్నది. గూని పెళ్లి కొడుకు జాడలేదు. దాది వెళ్ళి రాజుతో, మహారాజా, పెళ్లి కొడుకు జాము కిందట మెట్ల మీద నుంచి పడి నడుము విరిగి చనిపోయాడు. అందరికీ తెలిసిపోతుందని నేను వాణ్ణి రహస్యంగా దహనం చేయించేశాను. ఈ మాత్రానికి అమ్మాయి పెళ్లి ఆగవలసిన అవసరం లేదు. చిలకలదేవి రాజకుమారుడికిచ్చి పెళ్లి చేయండి, ఈడు జోడుగా ఉంటుంది అని సలహా ఇచ్చింది. రాజు ఆ ప్రకారమే చేయటానికి సమ్మతించాడు. ముహూర్తానికి పెళ్లి, తెల్లవారి అర్ధరాజ్యాభిషేకము వైభవంగా జరిగాయి. కథ సమాప్తం.